హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మన స్పెషల్ గెస్ట్గా వచ్చేసారు మనందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితులు, మనందరిలో ఒక మనిషిలాగా. ఆయన ఎవరో కాదు, జెమినీ సురేష్ గారు. ఆయన చేసిన ఛానల్ పేరుని ఆయన ఇంటి పేరుగా చేసేసుకున్నారు. జెమినీ సురేష్ గారు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్గా వచ్చేసారు. చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం ఎటువంటిది, ఆల్రెడీ ఆయన డైహార్ట్ ఫ్యాన్ చిరంజీవి గారికి. ఆ అనుభవాలని మనతో పంచుకోవడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి సార్. మెగా ఎట్ 70 ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారికి సంబంధించిన కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఫ్యాన్గా గుర్తించినందుకు ఎంత అద్భుతమైన సందర్భం అంటే ఇది. ఐఎమ్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడే చిరంజీవి గారికి 70 అనేది నాకు బాధగా ఉన్నా. మా అన్నయ్య ఎప్పుడు యంగానే ఉంటాడు. ఆయన ఆలోచనలు యంగా ఉంటాయి, ఆయన మనసు మంచిది కాబట్టి ఎప్పుడు యంగానే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సార్, బేసిక్గా మీరు ఒక డైహార్ట్ ఫ్యాన్ చిరంజీవి గారికి. అవునండి. ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఆయనతో మీరు చేశారు. ఆయన యాంకర్గా, మీరు డైరెక్టర్గా 8 మెగా హిట్స్ అని. ఏంటి సార్ ఆ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. గ్రేట్ అండి, నిజంగా మీరు అది గుర్తుపెట్టుకుని గుర్తు చేశారు. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. షార్ట్గానే చెప్తా. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసింది అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో. ఓకే. ఆ ఫంక్షన్లో నేను అందరితో పాటు నుంచుంటే నన్ను ఎందుకో కొంచెం మరి పొడుగ్గా ఉన్నాను, ఏదో తెలియదు, ఆ కర్లీ జుట్టు అది ఏంటో మొత్తానికి ఆయన గుర్తించి నన్ను మీరు రండి పైకని నన్ను పిలిచారు అందరిలో ఉండగా. అప్పుడు ఆయనతో దిగిన ఫోటో ఎప్పటికీ మెమరబుల్. అండ్ నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని అట్ ద ఏజ్ ఆఫ్ 8 years 9 years ఒక కంటికి ఒక చిత్రం ఒక మనసులో గుర్తుండిపోతే, అది ఒక ముద్ర పడితే అది చచ్చే వరకు ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు నేను మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గరలో ఉన్న బూరుగుపల్లి అనే చిన్న పల్లెటూరు అండి, అది గోదావరి పక్కనండి. ఆ ఊర్లో షూటింగ్ నిమిత్తం చిరంజీవి గారు రావడం జరిగింది. అప్పుడు నా ఏజ్ 8 to 9 years ఉంటాయేమో. అప్పుడు నేను ఫస్ట్ టైం చిరంజీవి గారు చూసాను. సినిమా షూటింగ్, ఆ సినిమా పేరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అదే చూడటం చిరంజీవి గారు. మళ్ళీ దాదాపు ఒక 30 సంవత్సరాల తర్వాత హెక్సా ప్లాటినం డిస్క్లో చిరంజీవి గారిని చూశాను. అలాంటి అంటే ఆ భావోద్వేగం ఆ రోజు చిరంజీవి గారిని నేను ఇంట్లో రామయ్యలో చూసిన, ఈ వీధిలో కృష్ణయ్య సినిమా షూటింగ్లో చూసిన తర్వాత అదే భావోద్వేగంతో నా లైఫ్ జర్నీలో ప్రతిరోజు నా పుస్తకాల మీద అట్లయ్యారు ఆయన, మా ఇంటి బోర్డుల మీద స్టిక్కర్ అయ్యారు ఆయన, నేను రాసుకున్న పేర్లో పేరు అయ్యారు ఆయన, నేను రాసుకున్న కవితల్లో కవిత అయ్యారు ఆయన. రాసుకుంటూనే వస్తే ఆయన చూస్తూనే పెరిగా. అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో మరి ఏ రిలేషనో తెలియదు, ఆయన నన్ను గుర్తుపెట్టి అంతమంది ఉన్నారు, నన్ను ప్రత్యేకంగా పిలిచి నాకు ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంటుంది. అది చిరంజీవి గారితో నా ప్రయాణం. తర్వాత నేను క్రియేటివ్ డైరెక్టర్గా జెమినీ టీవీలో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది. 8 weeks 8 మెగా హిట్స్ అని ఒక 8 సినిమాలు చిరంజీవి గారికి థమ్సప్ కంపెనీ వాళ్ళు కొనుక్కుని ఎవ్రీ వీక్ ఛానల్లో టెలికాస్ట్ చేయాలన్నమాట. ఎవ్రీ సాటర్డే ఒక చిరంజీవి గారి సినిమా, మంత్రి గారి వియంకుడు, రాక్షసుడు, మరణ మృదంగం, ఇలాంటి సూపర్ హిట్లు, కొండవీటి రాజా, ఇలాంటి సూపర్ హిట్లన్నీ వాళ్ళు కొన్నారు. దానికి చిరంజీవి గారు యాంకర్గా, అంటే ఎవ్రీ వీక్ ఆయన వచ్చి ఒక 1/2 hour మాట్లాడతారు అప్పట్లో ఆ సినిమాకి సంబంధించిన విశేషాల గురించి, ఒక మూవీ గురించి. ఈరోజు కొండవీటి రాజా, ఈ వీక్ శనివారం కొండవీటి రాజా అంటే ఆయన వస్తారు, మాట్లాడతారు. మరణ మృదంగం, రాక్షసుడు, మంత్రి గారి వియంకుడు, ఇలా అప్పటి ఎక్స్పీరియన్స్ని చెప్తూ ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి యాక్చువల్గా నేను కాదనమాట అండి క్రియేటివ్ డైరెక్టర్. నేనంటే ఆ ప్రోగ్రామ్కి నేను డైరెక్టర్గా లేను, వేరే ఎవరో టీం సెట్ చేశారు మా బాస్. నేను ఓ రోజు మధ్యాహ్నం టైం చూసి అమ్మవారికి దండం పెట్టుకుని మరీ వెళ్ళి మా బాస్ని అడిగా, సార్ నాకు ఆ అవకాశం నాకు ఇప్పించండి సార్, నేను చేస్తానండి, నేను చేయగలుగుతాను, నాకు ఒకసారి చూడండి సార్ అన్న. అంటే అది చేస్తా, చెయ్యి ఏముందని. అంటే ఆయన వేరే వాళ్ళకి అప్ చెప్పిన ప్రోగ్రామ్ నేను అడిగి మరీ తీసుకున్నా. అది 8 weeks 8 మెగా హిట్స్. అక్కడి నుంచి ఒక 8 వారాల పాటు, అంటే ఆయన ఒక్కొక్కసారి 2 episodes కూడా చేసి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. అది జర్నీ నాకు అద్భుతం అండి. అంత దగ్గరగా చూడటం, ఆయనతో మాట్లాడటం, ఆయన కూర్చున్న నుంచి ఆయన పిలవడం, సురేష్ ఓకే నీకు ఓకేనా, నీకు రెడీయా చెప్పనా, ఇలాంటి ఎక్కువ. నేను పీసీఆర్లో ఉండేవాడిని. ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ డైలాగ్ టు డైలాగ్ అంటే చిన్న ఆయన ఏం చెప్పాలనుకున్నారు చెప్తే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మేము ఒక షోలా వేసేవాళ్ళం. అది చిరంజీవి గారితో ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడు శివగారు అని చిరంజీవి గారి దగ్గర కాస్ట్యూమర్ ఉండేవాళ్ళు. ఆయన ఓ రోజు ఏమైందంటే చిరంజీవి గారు అనుకోకుండా ఒక గ్రీన్
ఫ్లేవర్ ఉన్న గ్రీన్ టచ్ ఉన్నటువంటి షర్ట్ లాంటిది వేసుకొచ్చారు. ఓకే, గ్రీన్ మ్యాట్లో అది అది మీకు తెలుసు కదా, మీరు యాజ్ అన్ యాంకర్గా మీకు తెలిసి ఉంటుంది. సో అదేమో దాన్ని ఏమంటారు, మేమంటారు కొట్టేస్తుంది అంటారు. అది కనపట్ల ఆయనకి చెప్పలేను, నా భయం. అంటే మైక్లో చెప్పొచ్చు, రెడీ అంటున్నారు ఆయన. నేను సురేష్ ఏంటి అన్నారు, నేను లేదంటే మళ్ళీ నేను స్టూడియోలోకి నడిచి వెళ్ళాను. సార్ ఇలా వస్తుందండి, ఏమవుద్ది అంటే లేదండి ఇలా గ్రీన్ అయిపోయింది సార్ టోటల్గా. అంటే ట్రై చేశా, అసలు అవ్వట్లేదు, సింక్ అవ్వట్లే అంటే అప్పుడు ఆయన వెంటనే ఆ శివగారు వేరే షర్ట్స్ ఉంటే నీకు ఏం నచ్చిందో శివని అడిగి పంపించా, షర్ట్ వేసుకుంటాను, వెంటనే షర్ట్ చేంజ్ చేసుకుని. ఇంత డెడికేషన్ అంటే ఆయన ఒక పని చేస్తున్నాం, ఒకరి కింద పని చేస్తున్నాం, ఆ పనిని పరిపూర్ణం చేయాలా. ఆయన యాంకర్గా అక్కడికి వచ్చి పని చేయాలి, యాంకర్గా వర్క్ చేసేవాళ్ళు. ఆ 8 ఎపిసోడ్లో ఆయన ఉన్నప్పుడు ఆఫీస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత స్టాఫ్ వెళ్ళిపోయాక మా లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కించుకుని ఆయన్ని 5th ఫ్లోర్ అనమాట అండి. ఆయన ఓ టైంకి వస్తున్నారని మాకు ఇంటిమేషన్ ఉండేది. మేము లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసి ఆయన ఎక్కించి తీసుకెళ్ళి మళ్ళీ వెళ్ళే వరకు ఉండేవాడు. ఎవరు వెళ్ళేవాళ్ళు కదా ఆఫీస్ నుంచి. 6 o'clock ఆఫీస్ అయిపోద్ది, 7:30కి వస్తారు చిరంజీవి గారు. ఎవరు వెళ్ళేవాళ్ళు కదండి, అక్కడే తిరుగుతూ ఉండేవారు. ఆయన వచ్చి ఆయన చూసి ఆయనతో ఫోటో దిగాల, అవకాశం దొరుకుద్దేమో, లిఫ్ట్లోంచి వచ్చినప్పుడు చూడొచ్చు, లోపలికి వెళ్ళి. దట్ వాజ్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండి. చిరంజీవి గారితో ఆ ప్రోగ్రామ్కి నేను పనిచేయటం, నాకు అవకాశం ఇచ్చిన మా కిరణ్ సార్కి నిజంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే 8 మెగా హిట్స్ అనే ప్రోగ్రామ్ని మీరు మీ డైరెక్షన్లో చిరంజీవి గారు యాంకర్గా చేశారు. అంటే మీకు ఎలా అనిపించింది? అప్పటి వరకు ఆయన అక్కడ చూశారు, మీరు సడన్గా మీ ఎదురుగుండా మీ దగ్గరలో ఆయన ఉండటం, అసలు ఆ ప్రోగ్రామ్ మీరు చేయడం, అది యాక్చువల్గా ప్రోగ్రామ్ కూడా వేరే వాళ్ళు చేయాల్సింది మీరు తీసుకున్నారు. నేను అడిగి తీసుకున్నాను అండి. అంటే నేను చిన్న ప్రోగ్రాము, బట్ ఆ ప్రోగ్రామ్కి చాలామంది పనిచేస్తాం. చందు, శరవణ అని ఎడిటరు, కెమెరామెన్ మా సుధాకర్ గారు, అంత టీం అంతా చేసాము. బట్ నేను ఆ ప్రోగ్రామ్కి ఆ చిరంజీవి గారు వచ్చే వరకు చూసుకుని వెళ్ళటం, ఆ డైరెక్షన్ అంటే చేయడం, ఆయన్ని మనం అసలు అది సార్ బాగున్నా అది ఎలా ఉంది సార్ అన్న, హెయిర్ సర్ చేసుకోండి, ఆ చిన్న చిన్న మైక్లో చెప్పేవాడిని. ఆయన వచ్చేళ్ళ వరకు పిన్ డ్రాప్ సైలెన్స్, మా స్టూడియో అంతా నీట్గా ఆయన ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంతే, అదొక అనుభవం, అంతే నా లైఫ్ టైం అనుభవం అది. ఆయన అంత ఇష్టపడటం వల్ల నేను అడగగానే మా బాస్ నాకు ఇచ్చుంటారు. నా టేబుల్ నిండా చిరంజీవి గారి ఫొటోస్ ఉండేయండి. గ్లాస్ ఉంటుంది, ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, దాని కింద ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆ గ్లాస్ కింద నేను ఇలా పెట్టి ఆ చిరంజీవి గారి ఫొటోస్ అన్నీ కట్ చేసి అన్నీ అలా పెట్టేవాడిని. ఆయన రకరకాల సినిమాల్లో మంత్రి గారి వెంకటని, వేటగాడని, అదే మన ఏమి సినిమా అది, దొంగ, అడవి దొంగ, ఆ ఫొటోస్ అన్నీ కట్ చేసి పెట్టుండేవి. ఒకరోజు ఏమైందంటే శంకర్ దాదా జిందాబాద్, మా బాస్ ప్రొడ్యూసర్ మా చిరంజీవి గారి సినిమాకి కిరణ్ గారు, చిరంజీవి గారు ఉన్నారంటే మీకు ఇంటికి వెళ్ళట్లా, ఆయన మా బాస్ లోపల షూటింగ్ జరుగుతుంది, ఆయన వాష్రూమ్కి వెళ్ళడానికి వచ్చారు. చిరంజీవి గారు వెళ్ళడానికి వస్తే జీకే మోహన్ గారని చిరంజీవి గారికి మాకు కూడా గురువు, ఆయన మా జెమినీ టీవీలో, ఆయన చిరంజీవి గారిని వాష్రూమ్ తీసుకెళ్తా ఉంటే నేను అక్కడ ఇలా కూర్చుని ఆయన బాస్ని చూద్దాం ఇలా రాసుకుంటున్నట్టు, ఏదో యాక్టింగ్ అనమాట, పర్ఫార్మెన్స్ ఇస్తున్నా, ఇలా రాసుకుంటే చిరంజీవి గారు అలా వెళ్ళారు, నేను అక్కడే కూర్చుని ఇంకా రాసుకుంటున్నారు, యాక్టింగ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ మనం వచ్చి చెయ్యాడింది ఆ మీద, చల్లుమంది బాబు చచ్చిపోయింది అంటే చిరంజీవి గారు. పక్కనేమో జీకే మోహన్, సార్ మీ టై హార్ట్ ఫ్యాన్ సార్, మా జీకే గారు ఎలాగే మాట్లాడుతారు, చూడండి సార్ ఆ బొమ్మలు చూడండి, అదంతా చూడండి అంటే చిరంజీవి గారు. ఆయన వచ్చి ఇది బొమ్మ ఇందులో, ఇది బొమ్మ ఇందులో, ఇది ఈ సినిమా కదా, ఇవన్నీ ఎలా కలెక్ట్ చేస్తాను నువ్వు అన్నారు. నేను ఉంచున్నాను సార్, నాకు ఇష్టం అండి అని పెట్టుకున్నాను. చిరంజీవి గారు అలా మాట్లాడే అయిపోయింది, ఇలా చేసి ఉంచారు కదా చిరంజీవి గారు. ఇప్పటికీ గుర్తండి, మా జీకే గారు అన్నారు, సార్ వీడు 2-3 రోజులు స్నానం చేయడు సార్, ఈ బట్టలు అవి ఉంచి అవి ఇంకా అసలు ఉతకడు సార్ అవి అంటే చిరంజీవి గారు ఊరుకోవే అన్నారు ఆయన అప్పుడు. అంటే అది ఏంటోనండి, ఒక వ్యక్తి తాలూకా చరిష్మా కానీ, ఒక వ్యక్తి తాలూకా ఆలోచనలు కానీ, ఒక వ్యక్తి తాలూకా జర్నీ అంటే ఆయన ప్రయాణం కానీ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుందండి. అది అలా చిరంజీవి గారు. ఇవాళకి నేను పరిగెత్తుకుంటే చిరంజీవి గారు అనగానే మీ ప్రోగ్రామ్కి నేను ఎందుకు వచ్చానంటే, ఆ పేరు చిరంజీవి అంటే ఎప్పటికీ బ్రతికి ఉండేవాడిని చిరంజీవిగా ఉండంటారు. కానీ చిరంజీవి గారు తరతరాలు గుర్తుండిపోయేలాగా ఆ పేరుని అలా చిరస్థాయిగా చేశారు. ఆ పేరు చిరంజీవి అంటే ఇంకా అది గుర్తుంటుంది అంతే, డికేట్స్. అదే మీ కెరియర్ స్టార్ట్ చేశారు, కొరియర్ బాయ్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి యాంకర్గా చేశారు, ఆర్టిస్ట్గా చేశారు. మీరు చిరంజీవి గారితో కూడా కొన్ని మూవీస్ చేయడం జరిగింది. ఆ మూవీ జర్నీ ఎలా ఉంది? నాకు చాలా ప్రయత్నాలు, అంటే చిరంజీవి గారితో చేయడం అనే అవకాశం అంటే
ఆ సినిమాలో ఆయనతో నటించాలనే కోరిక తీరింది. ఆయన కాంబినేషన్లో అంటే ఆయన ఎదురుగా నుంచి డైలాగ్ చెప్పే అవకాశం ఇంకా రాలేదు. డెఫినెట్గా చేస్తానండి, ఓకే. త్వరలో రాబోయే సినిమాలో కనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150లో కూడా ఛాన్స్ మిస్ అయింది. ఖైదీ నెంబర్ 150 అండ్ వన్ మోర్ ఇంకొక సినిమా అండి, అదే మా కిరణ్ సార్ తీసిన శంకర్ దాదా ఓకే. ఆ ఫిలింలో కూడా నేను అది మరీ ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి అప్పుడు దాకా అడుగుతున్నా, అన్న నా క్యారెక్టర్ అన్న నాది ఏమైందన్న ఉందా, నువ్వు ఉన్నావు అంటున్నారు సినిమాలు. రోజు వెళ్తున్నా, ఏదైనా ఆఫీస్ నుంచి వెళ్తూ ఒకసారి ఎందుకని మంచిది కలుద్దా. కరెక్ట్గా ఏంటోనండి, నేను కరెక్ట్గా ఇక్కడ బయలుదేరి నేను భీమవరం వెళ్ళా. అక్కడ ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద భీమవరం వెళ్ళాను. భీమవరంలో దిగాను, ఈవినింగ్ ఫోన్ నాకు, పొద్దుటే షూటింగ్ ఉంది నీకు వచ్చాయి, సెంట్రల్ లైబ్రరీలో కోటిలో చిరంజీవి గారు నీది కాంబినేషన్ అన్నారు. అప్పటికి 10 అయిందండి, నైట్ 10 అయింది. అప్పుడు భీమవరం నుంచి హైదరాబాద్ రావటం ఇంకా మీకు అసలు ఏ రకంగా నేనేంటంటే ఏదో కారు గిర పెట్టుకుని వచ్చేయాలి, మిస్ అవ్వకూడదని. అదొకటి అలా కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అదొకటి. తర్వాత 150లో కూడా అలాంటి సందర్భం ఒకటి చేయాల్సింది ఒకటి మిస్ అయ్యాను. తర్వాత గాడ్ ఫాదర్లో చేశాను. అండ్ చిరంజీవి గారే ఆయన నోటితో చెప్పి వేషం అంటే అక్కడ నాకు ఫ్యాన్ ఉంటాడు ఆయన పెట్టండి ఆ సీన్లో అని చెప్పి, అది స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారికి అడ్రస్ చెప్తాను. అది పెద్ద డైలాగ్స్ ఏమి ఉండవు కానీ ఒక్క మాట చాలండి, ఆ డైలాగే చాలు. అదేంటంటే అన్నయ్య అంటాను అలా ఫోన్ పట్టుకుని. అనగానే ఆయన ఫోన్ రిసీవ్ చేసుకుని నన్ను అడ్రస్ అడుగుతారు, అడ్రస్ అంతా చెప్తాను. ఆ కాంబినేషన్ అది ఆ 3 సినిమాలు చేశాను, ఒకటి మిస్ అయ్యాను. బట్ ఇంక మిస్ అవ్వను, ఛాన్సే లేదు, వదిలే ప్రసక్తే లేదు, సమస్య లేదు. ఎలా అనిపిస్తుంది చిరంజీవి గారిని మీరు డైరెక్ట్గా చూశారు, అలాగే సెట్స్లో చూశారు, స్క్రీన్ మీద చూశారు, ఏమైనా వేరియేషన్ ఉంటుందా? ఎలా అనిపిస్తుంది మీకు? నేను అంటాను, చాలామంది కారణ జన్మలు మనకి పుస్తకాల్లో చదువుతూ ఉంటాం, సినిమాల్లో చూస్తూ ఉంటాం, కొంత తెలుసుకుంటాం, కొంత ఎవరైనా చెప్తే వింటాం. ఈ జనరేషన్లో ఇప్పుడున్న వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి కూడా చిరంజీవి గారు నిజంగానే ఒక కారణ జన్ముడు. ఎందుకంటానంటే ఈజ్ లైక్ ఏ బుక్ అండి. ఒక పుస్తకాన్ని చదివేసిన తర్వాత పక్కన పాడేసే అంత మళ్ళీ చదవాలనిపించేలాంటి పుస్తకం చిరంజీవి గారు. నా కెరియర్లో నేనే చెప్తున్నాను కదండి, ఆయనతో అంత దగ్గరగా ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తాను. ఎంత డిసిప్లిన్ అంటే అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిరంజీవి గారు ప్రోగ్రామ్ చేసిన తర్వాతే అంజీ హెక్సా ప్లాటినం డిస్క్ అనే ఫంక్షన్ ఎడిట్ చేస్తున్నాం మేము. ఓకే. ఆ రోజు కలిసాం, అంతా అయిపోయింది. ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎడిట్ చేయాలో చిరంజీవి గారి స్పీచ్ ఇదంతా మేము కట్ చేస్తుంటే ఆ రోజు 11:30కి నాకు ఆఫీస్లో ఎడిటింగ్ జరుగుతుంది. నైట్ నేను, చందు, కొంతమంది నా అసిస్టెంట్స్ వీళ్ళంతా టీమ్ ఎడిటింగ్ చేస్తున్నాం. మధ్య మధ్యలో పాటలు వేయటం అలాంటిది ఒక ఎడిటింగ్ ఫార్మాట్ జరుగుతుంటే ఫోన్ వచ్చింది. మా జీకే గారు చేశారు, నాన్న చిరంజీవి గారు వస్తున్నారు మన స్టూడియోకి. అయిపోయి ఈ టైంలో ఏంటి వెంట కొంచెం స్ప్రేలు వేసి శుభ్రం చేసి పెట్టి కూర్చున్నాం మేము. ఆయన నీట్గా ఒక షార్ట్ వేసుకుని టీ-షర్ట్ వేసుకుని 11:40 నైట్ అండి వచ్చి వస్తే సార్ కూర్చోబెట్టి ఆ ఎడిటింగ్ ఎక్కడి వరకు ఏం చేశారు, ఆ ఎడిటింగ్ బిట్స్ అవి చూపిస్తున్నాం. ఆ పక్క టీవీలో అల్లు అర్జున్ గారిది ఆ అంటే అమలాపురం అనే పాట ఉంది. అప్పుడు దాకా మేము చూసాం, వేరే ఎక్కడో మధ్యలో వేయడం కోసం పాట రెడీ పెట్టుకున్నాం. ఇలా చూసి చిరంజీవి గారు ఒకసారి నేను స్పీచ్ ప్రోగ్రామ్ కంటెంట్ పెట్టమంటే ఆయన ఏం మాట్లాడారు పెట్టి చూపిస్తున్నాను, అంతా చూశారు. చూస్తూ మధ్యలో ఎలా అంటే ఇదేంటిది అర్జున్ సాంగ్ అన్నారు ఆయన. అంటే అది ఒకటి అదేండి సాంగ్ కట్ చేస్తున్నా ఉండండి అంటే లేదు ప్లే చేయి అన్నాడు. ప్లే చేశారు ఆ పాట. ఆ టీవీ చిన్న మానిటర్స్ అంటారు అవి. ఆయన అలా చూసారండి, చూసి ఊపుతున్నాడు. వెళ్ళా నైట్ 12 అయింది, ఇట్లా అంటున్నాడు ఆయన, ఇట్లా అంటున్నారు. పాట అయిపోయిందా, ఇలాంటి పాట పాడాలి సురేష్ మనకి, వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఆ ఏజ్లో ఆ కసి అనేది ఆ ఒక్క మాట చాలా అంటున్నా. అల్లు అర్జున్ గారు పాట చూసి ఇలాంటి పాట పాడితే మనం అంటున్నారంటే అది ద మోస్ట్ యాక్టివ్ పర్సనాలిటీ అనమాట అండి. అంత యాక్టివ్గా ఉండేవారు. అని చెప్తున్నారు, అంజీలో కొన్ని సీన్స్ జరుగుతున్నప్పుడు నిజంగానే దొరలటం అవి చేసినప్పుడు నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, అది దానికి టూప్ పెట్టడానికి కుదరదు, ఇబ్బంది అవుతుందేమో అంటే మీరు సినిమాలో చూడండి, చిరంజీవి గారు లైవ్గా చేశాడు దొల్లటం అలాంటి సీన్. అంత డెడికేటెడ్గా ఉండేవారు. ఆ రోజు నైట్ ఆయన చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ షో అంత ఎడిటింగ్ చేసిన తర్వాత, సార్ మీరెందుకు సార్ మేము ఏమన్నా పంపించమంటే మేము ఫుటేజ్ పంపిస్తాం కదా అంటే, మళ్ళీ మీరు వచ్చేది అంతా కాదు, మన నోటి నుంచి ఒక మాట బయటకు వెళ్తుంది, లేకపోతే ఒక మాట ఏదైనా మనం మాట్లాడుతున్నాం అంటే అది తప్పుగా వెళ్ళకూడదు. మనకు తెలుసున్నప్పుడు దాని అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడుంటే ఎడిట్ చేసుకుని దాన్ని జనాలకు వెళ్తుంది కదా. మంచి మాట ఎప్పుడు ప్రపంచానికి వెళ్ళాలి, చెడ్డ మాట ఎప్పుడు చెవిలోనే చెప్పాలని, ఆయన మైక్లో చెప్పాలని మొన్న కూడా ఆయన చెప్పారు. అలా ఆయన ఎప్పుడు కూడా అంత అప్రమత్తంగా ఉండేవాడు. ఆ ఎపిసోడ్ బయటకు వెళ్ళిపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే ఎందుకు ముందే ఆయన వచ్చి దగ్గరుండి చేయాల్సిన అవసరం కూడా అవసరమే లేదు. కానీ
ఇది చాలా మంది చూస్తారు. అప్పట్లో టెలికాస్ట్ అయ్యేవండి, క్యాసెట్స్ ఉండేవి, టెలికాస్ట్ అయ్యేది కదా అంజీ టైంలో. మన వల్ల ఏది బ్యాడ్ జరగకూడదు అనే ఉద్దేశం దాన్ని వచ్చి నైట్ 12-12:30 వరకు ఉండి కాసేపు ఆ పాటలు అవి వేసుకుని చూసి ఆ ఎడిటింగ్ అంతా చూసిన తర్వాత గుడ్ వెళ్ళిపోయారు. అదే ఆయనతో డిసిప్లిన్. మనం ఆయన సుప్రీం హీరో నుంచి ఈరోజు మెగాస్టార్ బాస్, ఆయన లెగసీ అలా మెయింటైన్ అవుతూ వస్తుంది. చిరంజీవి గారిని, మెగాస్టార్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? మీరేం నేర్చుకున్నారు? నేనంటే ఆల్మోస్ట్ అండి చెప్పాను కదండి, ఒక బుక్ లాగా నేను డిఫరెంట్ చిరంజీవిని చూడలేదండి. తొలి రోజు నేను చూసిన చిరంజీవిని చూశాను. చిరంజీవి గారిని ఏ రోజైతే నేను మా ఊర్లో చూశాను అదే చిరంజీవిని ఎప్పుడు కలిసిన అదే చిరంజీవిని చూశానండి. అదే చిరంజీవి గారితో నేను ట్రావెల్ చేశా. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉంటాయి. హీరోలు, విలన్లు, హీరోయిన్లు, నటులు, 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఆల్ టెక్నీషియన్స్ అందరూ 80% ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే అది ఒక్క చిరంజీవి గారేనండి. ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఒక తండ్రి కొడుకుతో చెప్తాడు, నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టంరా, ఆయన ఇన్స్పిరేషనే అని. నేను నా కొడుకుతో చెప్తా, మా నాన్న ఇలా చెప్పాడు, నాడు రేపాడు కొడుకుతో చెప్తాడు. ఇంకా అలా చిరంజీవి అనే పేరు జనరేషన్స్ వెళ్ళిపోతుంది. బికాస్ ఆయన కష్టం. చాలామంది చెప్తారు ఏదో సింగిల్ నైట్లో జోక్గా కదా, సింగిల్ నైట్లో చిరంజీవి అయిపోదాం అంటే కుదరదు. నేను అదే చెప్తున్నా, కుదరదు. చిరంజీవి గారు ఎంత కష్టం, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళు వచ్చారు. మొహం ఎప్పుడన్నా ఫేస్ అద్దంలో చూసుకున్నావా అని అడిగితే అదే మొహాన్ని అద్దం లేకుండానే నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ ఉంటే అన్ని జనరేషన్స్కి ఇచ్చాడు. అది చిరంజీవి గారు, ఇంకెందుకంటే చెప్పక్కర్లా. మెగా ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోస్ వచ్చినా కూడా మన ప్రేక్షకులు అంతే ఆదరణతో చిరంజీవి గారిని ఏ విధంగా ఆదరించారో అలానే ఆదరిస్తూ వస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, ఏం చెప్తారు? నాకు చాలా ఇష్టం అండి. నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున పనిచేశాను, 19లో పనిచేశాను, మొన్న కూడా 2020లో కూడా అన్ని చోట్ల ప్రచారం చేసి ఉన్నా చాలా ప్లేసెస్లో. ఒక వ్యక్తి ఆలోచనల్ని, నాకు కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, ఏదో అవుదాం ఏదో చేద్దామని. దాన్ని నా స్థాయికి నేను సరిపోలేము, నేను తీసుకెళ్ళలేనేమో, కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అలాంటి ప్రయత్నం చేసేవాడికి ఒక చిన్న హోప్, ఒక తాడు దొరికింది, ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఒక తాడు దొరికితే అలాంటి ఆధారం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. నేను అనుకుంటున్నట్టే ఉన్నారు ఈయన, నేను ఇలా చేస్తే బాగుండు అనుకున్నాను. అలాంటి ఆలోచనల్ని ఒక మనిషి షేర్ చేసుకుంటే ఇంకొక అలాంటి పర్సన్ నాకు దొరికారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు. తన జీవితం, నేను, నా మనుషులు, నా సినిమాలు, నా యాక్టింగ్లు, నా డబ్బులు, నేను మాత్రమే, నా అకౌంట్, నా పొలాలు, నా భూములు, ఇవేమీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కనిపించు. అలాంటి మాటలు ఆయన దగ్గర వినలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఆయనతో మాట్లాడాను, చాలాసార్లు కలిశాను కూడా. మనది అనేది సమాజం అంటాడు ఆయన. చాలాసార్లు నేను ఆయనతో కలిసినప్పుడు మాట్లాడేది అది. అలాంటి వ్యక్తుల్లో చిరంజీవి గారు ఎలా అయితే కారణజన్ముడు అన్నాను, అలాగే పవన్ కళ్యాణ్ గారు అరుదైన కూడా మెగాస్టార్ చిరంజీవి నుంచి 100% చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారి బాండింగ్ అలాంటిదే. అవడానికి అన్నదమ్ములైన తండ్రి కొడుకులాగా ఎప్పుడు ట్రావెల్ చేశారండి. ఎంత భక్తి అంటే చిరంజీవి గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి భక్తి, భయం రెండు పక్కనే ఉంటాయి. అన్నయ్య అనేది అదే ఆయన్ని ఇవాళ ఆ స్థాయికి తీసుకెళ్ళింది. చిరంజీవి గారిని మనందరం చూసాం, ప్రపంచం అంతా చూసింది. ఆ రోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్నయ్యని కలిసినప్పుడు వచ్చిన ఆనందం. ఇంకా అలాంటి గొప్ప సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అంటే ఈ పర్సన్స్ ఇద్దరు ఎంత ఇన్స్పైర్ చేస్తారంటే మా జనరేషన్ని, మా నెక్స్ట్ జనరేషన్ని కూడా. వాళ్ళ కష్టమే ఇవాళ మమ్మల్ని మా ముందు వాళ్ళు అంత గొప్పగా నిలబడటానికి అవకాశం కల్పించింది అనిపిస్తుందండి. చిరంజీవి గారు చేసిన మూవీస్ అన్నిట్లో మీకు బాగా ఇష్టమైన మూవీ అంటే ఏం చెప్తారు? అలా చెప్పడం చాలా కష్టం కదా. కష్టం కదా, చాలా కష్టం. నాకు మంత్రి గారు వియంకుడు అనే సినిమా ఉంటుంది, కొన్ని అంటే అలాంటి క్యారెక్టర్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సినిమా చూసారు అని. అందరూ చాలా మంత్రి గారు వియంకుడు అనే సినిమా ఉంటుంది, అందులో చిరంజీవి గారు చాలా ఇష్టం నాకు. అందులో అంతా కాలేజ్ క్రేజీ బాయ్ లాగా కనిపిస్తారు, అదొకటి. తర్వాత హీరో అని ఒక సినిమా వచ్చింది చిరంజీవి. బేసిక్గా అప్పట్లో అంత విజయవంతమైన సినిమా కాకపోయినా సినిమాలో చిరంజీవి గారు చాలా బాగుంటారు. తర్వాత కిరాతకుడు అని ఒక సినిమా వచ్చింది. ఇలా కొన్ని సినిమాలు ఆయన స్పెషల్గా కనిపించారు. అలా అని చెప్తే అన్ని సినిమాలు చెప్తాను నేను ఆల్మోస్ట్.
నాకు బాగా చిరంజీవి గారు భలే ఉన్నాడే అనిపించింది జగదేక వీరుడు అతిలోక సుందరిలో. ఆ మధ్యపాపుడు ఉండండి, హెయిర్ ఇలా ఉండి చమక్ చమక్ అదే అంటే మన శ్రీదేవి గారితో అబ్బని తీయని దెబ్బ ఆ టైంలో ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఆ హెయిర్ మధ్యపాపుడు అప్పుడు కంటిన్యూ చేస్తున్నారు ఆయన. అదొకటి. తర్వాత కొదమసింహం ఆ టైంలో ఉన్న హెయిర్ స్టైలు అప్పుడు చిరంజీవి గారు నాకు ఎందుకు విపరీతంగా నచ్చుతారు. భలే బాగుండేవాడు నేను. అది ఇప్పుడు ఇంతమంది యంగ్ హీరోస్ వచ్చినా కూడా చిరంజీవి గారికి డాన్స్ స్టైల్కి ఉన్న ఫ్యాన్ బేసే వేరు ఫస్ట్ నుంచి కూడా. ఆ డాన్స్ కావచ్చు. ఇంకొకటి చిరంజీవి గారి పక్కన ఎంతమంది కమేడియన్స్, ఎంత పెద్ద కమేడియన్ ఉన్నా కూడా చిరంజీవి గారికి ఉండే ఆ కామెడీ టైమింగ్ డిఫరెంట్. దాని గురించి ఏం చెప్తారు? అసలు చిరంజీవి గారితో నాకు అదే ఒక్కటి తీసుకోవాలి ఆయనతో. ఆయన నా మీద ఒక జోక్ వేయాలా, లేకపోతే నేను ఆయనతో కలిసి ఒక డైలాగ్ చెప్పాలా అనే కోరిక. అది ఎంత అంటే ఆయన టైమింగ్ ఎలా ఉంటుందని బేసిక్గా బయట మామూలుగా ఉన్నప్పుడు కూడా టక్మని వేసేస్తారు ఒక పంచి. చిరంజీవి గారు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఫస్ట్ కూల్ చేస్తారండి సెట్లో. ఇప్పుడు చిరంజీవి గారితో పని చేస్తామంటే అవతలడు కళ్ళలో భయం తెలిసిపోతూ ఉంటుంది. మీ ఎదురుకే షార్ట్ అన్నారనుకోండి, యాక్టర్కి ఫస్ట్ టెన్షన్ వస్తుంది కదా. అది లేకుండా ఫస్ట్ వాళ్ళని భుజమే చేసి ఆయన దా కూర్చోయండి భోంచేసా ఇప్పుడేంటి మనం ఏం చేస్తాం, ఎలా చేద్దాం, ఇవన్నీ ఆయన మాట్లాడుతుంది. ఇటు కొంచెం కూల్ అవుతాడు అమ్మాయి. కెమెరా అసలే కెమెరా భయం ఒకటి ఉంటుంది ఇడికి, ఈ లోపు చిరంజీవి గారితో అంటే. సో అలాంటివన్నీ నేను చూసా సెట్లో. చిరంజీవి గారు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడటం, చాలామంది వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళు అని చూడకుండా ఎవరెవరితో సీన్ చేస్తున్నాం అంటే ఇవాళ ఇదిగోండి వీళ్ళు ముగ్గురు, మీరు ముగ్గురు ఉంటారండి ఇదండి. వాళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టుకుని 2 నిమిషాలు మాట్లాడి నీట్గా షార్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరండి. పట్టుకోవడం కష్టమే అది. ఈ రోజుకి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ ఏదన్నా వస్తుంది అంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూడడం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, మా బాబుకి కూడా నేను చెప్తానండి చెప్తాను డెఫినెట్గా. అది నెక్స్ట్ జనరేషన్ కూడా ఫ్యామిలీస్ అన్ని. ఇప్పుడు ఆయన ఒక ఇంత జర్నీ చేసిన తర్వాత, రకరకాల సినిమాలు చేసిన తర్వాత మనం ఒక ఆరా అంటారు కదండి, ఒక ఆరా, దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే ఇంకా వేరే వాడి వల్ల కాదు. అలాంటి ఆరా క్రియేట్ చేశారు చిరంజీవి. ఆయన సంస్థ కాదు, ఒక వ్యవస్థ అంటారు కదండి ఒక మాటలో చెప్పాలంటే. కరెక్ట్గా అదే టైంకి ఇదే గుర్తొచ్చింది. ఆయన ఒక వ్యవస్థలాగా ఆయన ఉండిపోయారు అంతే. ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ చెప్పుకునేలా. ఎక్కడో అమెరికాలో ఏదో మారుమూల ప్రాంతంలో నేను ఎప్పుడో ఏదో స్టార్ బక్స్ అనే కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉంటే నా ఫ్రెండ్ ఆయన పరిచయం చేస్తే హీఈస్ అన్ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ అంటే అతను ఇండియా ఓ గ్రేట్ చిరంజీవి అన్నాడు. ఆయన ఎవరు ఫారినరు అది తెలుసు. ఇండియా అంటే ఇండియాలో యాక్టర్స్ అంటే ఆ ఫారినర్కి చిరంజీవి తెలుసు. ఆయన చిరంజీవి గ్రేట్ యాక్టర్, నైస్ మీటింగ్ బ్యాక్. మామూలుగా ఎంతే కాఫీ ఇస్తారు వాళ్ళు, ఎంత ఇచ్చాడు నాకు బికాస్ ఆఫ్ అన్ యాక్టర్ ఫ్రమ్ ఇండియా అండ్ టాలీవుడ్ తెలుగు అని. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు చిరంజీవి అనేది ఆ పేరుని మళ్ళీ ఎన్ని జనరేషన్స్ అని చెప్పుకునేలాగా అలాంటిది. మా ఫ్యామిలీ అందరూ మా ఇంట్లో వేరే ఏదో సినిమా, రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయండి. చిరంజీవి గారి ఓల్డ్ సినిమా అనుకుందాం, ఆ ఘరానమ్మ కూడా వస్తుందా, చిరంజీవి గారు వస్తుందా, అక్కడ టీవీలో సినిమా వస్తుంది అనుకున్నాం, ఇక్కడ టీవీలో చిరంజీవి గారు ఘరానమ్మ కూడా తలకాయలన్నీ నీటే ఉంటాయి. ఆ టీవీ వాళ్ళతో ఇటు చూస్తూనే ఉంటారు. 10 మంది కూర్చుంటే ఎందుకండి చిరంజీవి గారు పక్కన డ్యాన్స్ ఇంకొకరు ఎవరో హీరోయిన్ చేస్తూ ఉంటారు. సాధారణంగా హీరోయిన్ చూస్తారు మగాళ్ళు అంటే. ఇక్కడ మగాళ్ళు ఆడవాళ్ళు అందరూ చిరంజీవి గారిని చూడాల్సింది. దట్ కైండ్ ఆఫ్ గ్రేస్ హీ హ్యావ్. అది గ్రేట్. ఇంకోటి ప్రతి మూవీలో కూడా ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, ఒక సిగ్నేచర్ డైలాగ్ అనొచ్చు, ఒక ఫేమస్ అయిపోయిన ఒక డైలాగ్. మనం ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో ఆ ప్రతి డైలాగ్ను కూడా ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు యూజ్ చేసే ఉంటాం. మీకు అలా ఇష్టమైన డైలాగ్ కానీ మీరు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ దగ్గర అలాంటి డైలాగ్స్ యూజ్ చేసిన సందర్భం? చాలా ఉన్నాయండి. ఎక్కువ సార్లు మాట్లాడుకున్నది ఏంటంటే ఎక్కువ కావాలంటే అరే మొక్కే కదా అని పీకేస్తే పేక కోస్తా అంటారు ఆయన. అవి చిన్న చిన్న మిమిక్రీలు చేసినప్పుడు, లేకపోతే రఫ్ ఆడిస్తా అంటారు గ్యాంగ్ లీడర్ సినిమాలు. చిరంజీవి గారి వాయిస్ అది మిమిక్రీ మనం చేయలేం కానీ అది వేరే స్పెషల్ అండి ఆయన. అంటే డైలాగ్స్ని ప్రాక్టీస్ చేయటం, ఫ్రెండ్స్ దగ్గర యూజ్ చేయటం. అసలు ఈ ఒక్క డైలాగ్ కాదు, నువ్వేమైనా పెద్ద చిరంజీవి అనుకున్నావు ఏంటి, నువ్వు పెద్ద చిరంజీవా అంటారు చూడండి. అంటే అక్కడ చిరంజీవి అనేది అవతల వాడిని అంత గొప్పుడైనా ఉదాహరిస్తూ కూడా నువ్వు ఆ ప్లేస్లో నువ్వు పెద్ద చిరంజీవి ఏంటి అంటున్నారంటే అంతకంటే ఏం కావాలంటున్నారు. దట్స్ ద కిక్. అంటే ఎక్కడో నువ్వు పెద్ద ఎవడో వేరే మాటలు మాట్లాడాల్సిన సందర్భంలో కూడా అవతల వాడిని తగ్గించడం కోసం కూడా నీ రేంజ్ ఎక్కడో తారాస్థాయిలో ఉంది, అది మెగాస్టారు. అందుకని వీడు తిడుతూ కూడా అవతల ఏదో అంటూ కూడా కమెంట్ చేస్తూ కూడా నువ్వు పెద్ద చిరంజీవా అంటారు. ఇంకా అంతకంటే ఏం కావాలి లైఫ్లో అంట. దట్ ఈస్ చిరంజీవి గారు. అలాంటి సందర్భాలు ఎన్నో ఫేస్ చేస్తున్నాం. మా బైకుల మీద, మా పుస్తకాల మీద. నేను ఒక పుట్టినరోజుకి అనుకుంటాను భీమవరంలో,
అప్పట్లో తెరలు కట్టి సినిమాలు వేసేవారు. ఓకే. సాధారణంగా ఇప్పుడు పుట్టినరోజు నేను చిన్నపిల్లలు అనాథ పిల్లలతో గడుపుతున్నా, కొంచెం వయసు వచ్చింది, నా డబ్బు నా సంపాదన వచ్చింది తర్వాత. అప్పట్లో నాకు దగ్గర సంపాదన ఎక్కడ, చదువుకునే రోజుల్లో. అప్పుడు తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్ళు. ఒక ప్రొజెక్టర్ వచ్చి రీళ్ళు అట్టుకొచ్చి వాళ్ళు వేస్తారు. కృష్ణాష్టమికి ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి గుట్లు కొట్టడంలో ఫేమస్ మా భీమవరంలో. హైట్ గురించి అంటే బేసిక్గా నాకు రానిచ్చేవారు కదండి యాక్చువల్గా, అంటే వెళ్తే కొడిసేవాడిని. దానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది, తద్వారా కొడితే వచ్చేది. అక్కడ చిన్న గోల్డ్ మెడల్ అని 1000 రూపాయలు, 1116, 5000 ఏ ఉండే ప్రైజ్ మనీలు. 5000 లేదు కానీ ఎప్పుడు 1116, 2000 అలా ఉండేది. అలా ప్రైజ్ మనీ వచ్చేది కదండి. ఆ ప్రైజ్ మనీలోంచి కొంత డబ్బు తీసేసి, అంటే కొంత పక్కన పెట్టి, అప్పుడు 350 రూపాయలు 400 అనుకుంటాండి ఆ సినిమా. ఆ కృష్ణాష్టమి రోజు సాయంత్రం మన ఇలాగా వీర వెంకట సత్య సురేష్ గారు ఈరోజు ఉట్టుకొట్టారు, మరి ఆయన ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఖైదీ సినిమాని ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుంది అని రోజు మైక్లో చెప్తుండే. విని చూసా మామూలుగా లేదు మన గురించి ప్రశ్న, అందరికీ చెప్తుండే వాళ్ళం. చిరంజీవి గారి సినిమా కొని నేను ఆ రోజుల్లో రోడ్డు మీద వేయించా. నేనే ఓన్గా నా సొంత డబ్బులు, నాకు వచ్చిన డబ్బుల్లోంచి అందరూ చూడాలి. అలాంటి రోజుల్ని ఎక్కడ మర్చిపోతాం. మందే ఇదంతా అందే మొత్తం చూసా. సురేష్ రాత్రి చిరంజీవి సినిమా వేయించాం, బాగుంది ఎవరన్నా అంటాను. మనం చూసా సినిమా వేయించాం, చిరంజీవి గారి సినిమా. ఆ రోడ్ల మీద అందరూ, పైగా ఏంటి మిగతా సినిమాలు ఏమన్నా ఉంటే ఏముండేది కాదు. చిరంజీవి గారి సినిమా అంటే గోను సంచులు, చేపలు, ఇవన్నీ ఇప్పుడు ముందు తెల్లవారుజామున వచ్చి కూర్చునేవారు, ప్రాజెక్టర్ ఆన్ చేయగానే పడతా ఉంటాయి. అలా సినిమాలు కొని వేయించడం అలాంటివి నేను ఇష్టం. నా పుట్టినరోజు నాడు అది చేసేవాడిని. ఆ కృష్ణాష్టమికి నా పుట్టినరోజు అన్నీ కలిసి వస్తే ఒక రోజుని ఒకసారి చిరంజీవి గారి సినిమా, చాలా సినిమాలు ఉండేవాడిని అప్పుడు. రుస్తు, కొన్ని సినిమాలు మాత్రమే బయట తెర మీద రోడ్డు మీద వేయడానికి జాతరల్లోను పండగల్లోనూ వేసేవాళ్ళు కదా. ఖైదీ, కొన్ని సినిమాలు ఉండే, ఆ రీల్ తిరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయం కాబట్టి ప్రాజెక్టర్ దగ్గర 10 సార్లు తెప్పిస్తూ ఉంటాం మై కట్టుకుని. చిరంజీవి గారి ఇది కాబట్టి మరి సురేష్ గారు ఈ సినిమా ఒరే నేను అలాంటి ఎక్స్పీరియన్స్లు చాలా అనమాట. సో అది ఇష్టం చిన్నప్పటి నుంచినండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఒక 5-6 టైమ్స్ 7 టైమ్స్, ఒక 3 టైమ్స్ ఇంటర్వ్యూ చేస్తుంటాను, 5-6 టైమ్స్ కలిసి ఉంటాను. ఆల్మోస్ట్ మీరు అందరినీ ఇంటర్వ్యూ చేస్తారు. 1200 ఇంటర్వ్యూలు చేశానండి. 2 generations ని మీరు కవర్ 3-4 అండి. ఓకే. అక్కిని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, నాగ చైతన్య, అఖిల్ గారు, 4 generations కవర్ చేశారు. అంతే. మీకు అది ఒక అవార్డు కూడా వచ్చింది. రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. ద ఫస్ట్ మేల్ యాంకర్ has done 1200 above interviews. 24 frames. 24 frames. yes ఓకే. అదే 24 ఫ్రేమ్స్కి చిరంజీవి గారిని చేసి ఉన్నాను. చిరంజీవి గారిని కలిసి నాకు బాగా ఒక చిన్న ఎక్స్పీరియన్స్, మళ్ళీ చిన్నది ఎక్కువసేపు చెప్పను. నా పెళ్ళైన సంవత్సరం 2010 ఆగస్టు 28 నా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఏదో ఒక కాజ్ కోసం ఎల్బీ స్టేడియంలో క్రికెట్లు ఆడుతున్నారు. ఆల్ ద యాక్టర్స్ అంతా వచ్చి వరద బాధితుల సహాయార్థం, లేకపోతే ఏదో ఒక అకేషన్ అప్పుడు, అదే ఇలాంటి ఒక సందర్భానికి వాళ్ళ సహాయార్థం స్టార్స్ అంతా ఒక చోట వచ్చి ఆడుతున్నారు క్రికెట్. ఆ టైం అప్పుడే కరెక్ట్గా నాకు పెళ్లి కుదిరిందండి. శ్రీహరి అనే నాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎరా అంటూ ఉండేవాడు, తమ్ముడు అని. ఆ రోజు ఆ స్టేడియంకి అందరూ మొత్తం యాక్టర్స్ అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక 2 టీములుగా విడిపోయి, వెంకటేష్ గారి టీం, చిరంజీవి గారి టీం, వాళ్ళు 2 టీములుగా విడిపోయి సరదాగా ఆడితే తద్వారా వచ్చే మనీని ఇవ్వడం కోసం. సో గ్రౌండ్లో నేను నడుచుకుంటూ వెళ్తాను, శ్రీహరి అని ఎలా వస్తుంది, చిరంజీవి గారు వస్తున్నారు. వస్తుంటే శ్రీహరి అని ఎలా నా భుజం మీద చేయండి. నేను అక్కడ ఇప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి అందరినీ కవర్ చేస్తున్నాను బైట్స్ కోసం. సో నేను నడుచుకుని మొత్తం స్టేడియంలో చిరంజీవి గారు పిచ్ చూడడానికి అది వస్తున్నారు, జనం ఫుల్ క్రౌడ్ ఎల్బీ స్టేడియం. నేను చిరంజీవి గారు, మన శ్రీహరి అని భుజం మీద చేసిన ఇలా ఉండే చిరంజీవి గారికి చెప్తున్నారు శ్రీహరి గారు, అనయ్య మన సురేష్ పెళ్లి కుదిరింది, మీరు రావాలి. అయిపోయి చిరంజీవి గారు రావటం అంటే అసలు అది జరిగే పని. ఆయన అవునా, ఓ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అంటే, తెలుసు మీరంటే చాలా ఇష్టం అని శ్రీహరి గారు అన్నారు. అంటే సురేష్ నాకు తెలియపోవడం ఆయన గుడ్ నేను ఏమాత్రం మీట్ అయ్యారు కదా, ప్రోగ్రామ్ కూడా చేశారు కదా, ఆయన పరిచయం చేస్తున్నారు చిరంజీవి గారికి, వీడికి మీరంటే చాలా ఇష్టం అండి అని చెప్పడం. అదొక మంచి సందర్భం చిరంజీవి గారితో. సో మచ్ ఆయనతో చాలా ఎక్స్పీరియన్స్లు. చిరంజీవి గారిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరు, ఆయన్ని అంటే ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, ఆయనతో గడిపిన వాళ్ళు ఎవరు కూడా చిరంజీవులను రెండో కోణాన్ని చూడరు. చిరంజీవి గారిని స్ట్రైట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ప్రేమించడం మాత్రమే చేస్తారు. ఆయన ఒక వ్యసనం ఉండాల్సిన వ్యసనం. నిజంగా నేను నా కెరియర్లో చెప్తాను కదండి,
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఉండాలి అనే మాటని నాకు అత్యధికంగా ఎక్కువసార్లు గుర్తు చేసిన కూడా చిరంజీవి గారండి. డూ వాట్ యు లవ్. నువ్వు ఏది ప్రేమిస్తున్నావు, నువ్వేం చేయాలనుకున్నావు, ప్రేమించిన దాన్ని నువ్వు ఆ పని చేయడం కోసం ప్రయత్నించు. ఇవాళకి చెప్పేది అదే. మీరు అంటున్నారు కదా చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఆ ప్రతి హీరోకి ఆయన చెప్పే మాట ఒకటి, కష్టపడితేనే జనం ఇక్కడ తీసుకుంటారు. ఆ కష్టం పడాల, అప్పుడే నువ్వు అక్కడ దాకా వెళ్తావు, రీచ్ అవుతావు. తర్వాత వెనకాల మెగా అనే పేరు ఇంకోటి అందరికీ అదే చెప్తారు. ఎన్నో బ్లడ్ క్యాంప్స్కి వెళ్ళాను నేను. కుకట్పల్లి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఆయన బ్లడ్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. నేను అక్కడికి వెళ్ళేవాడిని. ప్రతి సంవత్సరం బ్లడ్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఫస్ట్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నేను త్రివిక్రమ్ గారు, సునీల్ గారు ఉన్న రూమ్ ఉండేదండి హిందీ నగర్ పంజాబ్. ఫస్ట్ బ్యాంక్ అక్కడే పెట్టారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసింది అక్కడ హిందీ నగర్ కాలనీలో. చిరంజీవి గారికి వస్తారేమో అని చెప్పి రోజు అక్కడ ఇస్త్రీ బండి ఉండేదండి. ఆ పక్కన స్టూల్ ఉండేది అప్పట్లో. అప్పుడు ఇంకా జెమినీ అంతా లేదు. బ్లూ డాట్ కొరియర్ లో జాబ్ చేస్తున్నాడు. ఆయన వస్తాడని స్టూల్ వేసి కూర్చుని ఉండేవాడు. ఎందుకంటే ఇక్కడే కూర్చుని ఏదో టైంలో వస్తారేమో. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కదా. అప్పుడే చిరంజీవి గారు, స్వామినాయుడు గారు అని ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్, ఆయన అప్పుడు పరిచయం అవటం, అలాంటివన్నీ చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మూవీస్ ఒక ఎత్తు అయితే, ఈ బ్లడ్ బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా కూడా మొన్న మన కరోనా టైంలో కూడా చూసాము ఎంత ఆయన సపోర్ట్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం కానీ, అదే కాదు ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఇంటికి పిలిచి వారికి సాయం చేయడం, అంటే సాయం చేసింది కూడా ఇంకా మళ్ళీ రెండో మనిషికి తెలియకుండా చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇప్పుడు జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు తెలియకుండా చేస్తారో అన్నది ఎక్కువ జరుగుతుందండి ఆయన విషయం. ఎస్, ఎవడో సినిమాలో కూడా పెట్టారండి ఇది చిన్న కామెడీలాగా. అడిచేది బత్తాకాయ, చెప్పుకునేది అడిచేది బత్తాకాయనండి. పట్టుకెళ్ళి చేతిలో బత్తాకాయ కడితే అలా ఫోటో దిగి ఆ ఫోటో మొత్తం ఆల్ మీడియాస్కి వెళ్ళిపోవాలి. అది పేపర్లు అన్నింటిలో వచ్చి పొద్దున చూసాడు. ఆ బత్తాకాయ ఇలాగా ఏదో దానికి ఒక పదాలు ఉంటాయి, కొన్ని మన జర్నలిజంలో ఉంటాయి. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు అని. ఈ నీడ్స్ మోర్ పబ్లిసిటీ. పబ్లిసిటీ కోరుకున్నాడు కాబట్టి బత్తాకి ఇచ్చి మొత్తం ప్రపంచం అంతా తెలియాలనుకుంటున్నాడు. మీకు అర్థమైందండి? అలా చిరంజీవి గారు తెలియకుండా చేసినాయి, ఆయన పేరు బయటకు కూడా రాకుండా చేసినాయి ఎన్ని ఉన్నాయో లెక్కలేవు. శ్రీహరి అన్నయ్య మేము కూర్చున్నప్పుడు మాట్లాడేది కూడా అదే, రే ఆయన వేరేరా మీకు తెలియదని కూడా. అంటే చెప్పడానికి ఇష్టపడటం, మనం ఏదో చేసాం ఇవాళ మనకు వాళ్ళ ప్రజల నుంచి వచ్చిన అభిమానం వల్లే ఇంత స్థాయికి నేను వచ్చాను అనుకున్నప్పుడు, మీరు చూడండి కరోనా టైంలో ఆయన ఆక్సిజన్ సిలిండర్స్, ప్రాణాలు పోతున్నాయిన టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి. బ్లడ్ బ్యాంక్ ఇప్పటికీ చాలామంది అంటారు, మీరు ఒకసారి వెళ్ళండి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి, అవసరానికి టక్మని ఆదుకున్నది చాలాసార్లు. నేనే స్వామినాయుడు గారికి ఫోన్ చేసిన, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరికైనా అవసరం వచ్చిన గమ్మున ఫోన్ చేస్తే వెంటనే అరేంజ్ చేశారు బ్లడ్. మరి ఇంకంతకంటే ఏం కావాలా? బ్లడ్ బ్యాంక్ తర్వాత రకరకాల ఏవో వివాదాస్పద మాటలు వచ్చినాయి, ఏవో వచ్చినాయి. అదే అంటున్నాను, ఆయన స్ట్రైట్గా ఆయన కూర్చుని మాట్లాడి ఆయనతో చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన ప్రేమించడం తప్ప ఇంకోటి చేయరు అంటున్నాను. అలా చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు, గుప్తదానాలు, ఎవరికి ఎక్కడో ఏదో ఊరు వెళ్తే మొగల్తూరు పక్కన ఒక చిన్న పల్లెటూరు, నేను వెళ్ళి ఎక్కడో ఊరికే కారులో వెళ్తూ పేరుపాలెం బీచ్ అని భీమవరం దగ్గర అండి వెళ్తుంటే లాగితే అక్కడ ఎలా కూర్చుంటే అదే రోడ్డు పైపున కలర్స్ సోడా లాంటివి కల్పిస్తారు. కార్ ఆగి నేను రీసెంట్గానే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు వెళ్తాను, అక్కడ ఆగితే ఒక చిన్న బిల్డింగ్ ఒకటి కట్టుంది, దాంట్లో మధ్యలో చిరంజీవి గారు బొమ్మ ఉంది. ఇదేంటిది ఇక్కడ ఎవడ అభిమాని వేసుకున్నాడు ఏమో అనుకున్నాను నేను. ఊరికే తాగుతా అతను అడిగా, ఏంటండి లేదండి చిరంజీవి గారు కట్టించారండి అని. ఆ రోడ్లో అది అవసరం. అంటే ఒక బస్ స్టాప్ విత్ అంటే వాటర్ ఫెసిలిటీ అన్నీ పెట్టి ఒకటి కట్టుంది. అది పేరుపాలెం వెళ్ళి భీమవరం నుంచి పేరుపాలెం వెళ్ళే దారిలో. ఆ చిరంజీవి గారే కట్టించారండి, ఎవరికి తెలియదు. ఎవరు తెలియదు. నేను అడిగితే ఊరికే బొమ్మ ఉందని నేను అడిగా. అది కూడా అక్కడ చిన్న బొమ్మ ఉంది, అది పెద్ద బొమ్మ, ఏదో పెద్ద మొత్తం మెగాస్టార్ చిరంజీవి దానదత్తలతో కట్టినటువంటి అదేం ఏం లేదు అక్కడ. అది మామూలుగా ఉంది, వాటర్ ట్యాంకు, మంచినీళ్ళు తాగడానికి అది ఆ సెటప్ ఉంది కదండి. వేసవకాలం మంచినీళ్ళు అది స్విచ్ పెడితే వస్తుంది కదా, కూలింగ్ వాటర్ది అది ఉంది, పెట్టారు. తర్వాత మంచి నీట్గా కట్టి నీడ పెట్టి ఉందన్నమాట. అక్కడ అసలు చూసిన వారు కూడా ఏదో ఫ్యాన్ అయి ఉండొచ్చు, అందుకే ఎవరో ఫ్యాన్ కట్టుంటారు అనుకుంటారు కదా. నేను అడిగితే ఆ పక్కనే ఈ ఐస్ బండ్ అన్నట్టు చెప్తున్నాడు, అది ఆయన చిరంజీవి గారు కట్టించిందని. ఇలాంటి ఎన్ని ఉన్నాయన్న. అది ఇంకోటి, ఏ ప్రకృతి విపత్తు వచ్చినా ముందు మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది. ఆయనే కదులుతారు, ఆయన తర్వాతే మిగతా వాళ్ళందరూ చేయాలి, మనం వెళ్ళాలని. సురేష్ గారు చెప్పండి, ఫైనల్గా మెగా H70 ఈరోజు మాతో పాటు ఇక్కడ ఉన్నారు.
70th బర్త్డే చేసుకోబోతున్నారు చిరంజీవి గారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు 99 టీవీ తరపు నుంచి? ఐఎమ్ వెరీ గ్లాడ్ అండి, ఇక్కడ ఉండటానికి చాలా చాలా సంతోషంగా ఉందండి. చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లోనే అన్నట్టు 70 అది 70 అనే అది అసలు మీరు చూడండి, నెక్స్ట్ వస్తున్నారు అనిల్ రావిపూడి సినిమాలో. నేను మొన్న చూశాను అన్ని, ఆయన దగ్గర నుంచి చూసా ఓపెనింగ్ తర్వాత ఆయన్ని. చిరంజీవి గారికి వయసు అనేది లేదండి. నేను అది మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ నేను మనస్ఫూర్తిగా ఎందుకు అభినందిస్తున్నాను అంటే, చిరంజీవి గారి తాలూకా ఆయన ఆలోచనలు మా మీద ఎంత బలంగా ఉన్నాయో చెప్పుకునే స్టేజ్ని క్రియేట్ చేశారు, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని. అలాగే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి గారి అభిమానులందరూ ఎక్కడో ఎప్పుడు ఏదో క్షణంలో చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో మొన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, నాకు అలుపు వచ్చిన, భయం వేసిన, లేకపోతే ఏంటి లైఫ్ ఇలా ఉందని అనిపించిన ఒక చిరంజీవి గారి సినిమా వేసుకుని చూస్తే చాలు, నెక్స్ట్ డే మళ్ళీ నేను ఆయన నచ్చిన సినిమా అంటే అంత ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ చిరంజీవి గారు. భగవంతుడు కొన్నిసార్లు మనకి ధైర్యాన్ని నింపే వ్యక్తుల్ని, మన ఆలోచనలు ఎప్పుడు గొప్పగా బతకాలి, మీరు కష్టపడితే జీవితం చాలా ఉన్నతంగా ఉంటుందనే విషయాలు చెప్పే ఒక గురువు లాంటి మనిషి కావాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు మన మధ్యకి తీసుకొచ్చిన యాక్టర్ చిరంజీవి గారు. దట్స్ గ్రేటెస్ట్ థింగ్. నాకేంటంటే చాలు, ఈ జనరేషన్లో నేను ఆయనతో పనిచేసా, ఆయనతో మాట్లాడా, ఆయనతో పాటు ఒక ప్రోగ్రామ్ చేశా. చిరంజీవి గారితో ఆయన ఏమంటారని నేను చెప్పాను కదా, నేను రాసుకున్న ప్రతి అక్షరాల్లోనూ చిరంజీవి అనే పేరు రాసుకున్నానంటే దట్ ఈస్ చిరంజీవి గారు అండి. నా ఒక్కడే కాదు, ముఖ్యంగా 99 టీవీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే చాలామందిని 70 days ఇలా ఆయన మీద ఉన్న ఇష్టాన్ని, ఆయన మీద ఉన్న ప్రేమని తెలియజేసే అవకాశాన్ని కల్పించారు. ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ లాగా. ఇప్పుడు మేము మా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అవి ఇవి ఏదో పెట్టి చిరంజీవి గారండి ఇదండి అదని చెప్పొచ్చు, కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ ద్వారా చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ వస్తున్నారు. అవునండి, అంటే నేను ఏమంటున్నానంటే ఏ జనరేషన్ ఆయనకి జనరేషన్తో సంబంధం లేదు. ఎవరో నిన్నగాక మన మా ఫ్రెండ్కి ఒక కొడుకు పుడితే వాడు చిరంజీవి గారికి డ్యాన్స్ చేస్తుంటే టీవీలో ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ఆ చిరంజీవి గారు పాట చూపించిన వాళ్ళ అబ్బాయి డ్యాన్స్ చేయడం, చిరంజీవి గారు పాట చూపించిన ఆ అబ్బాయి డ్యాన్స్ చేయడం, వాడి ఏజ్ వాడు మరి నెక్స్ట్ జనరేషనే కదా. అదే చెప్పిన కానీ తరాలతో సంబంధం లేకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇన్స్పైర్ చేయగలిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారండి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే మాటకి అర్థం చిరంజీవి గారండి. మనిషి జీవితంలో కష్టపడితే సాధించే విజయాలను మనకు తెలియజేసిన వ్యక్తి చిరంజీవి గారండి. ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా ఒక స్థాయి నుంచి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కష్టంతో పనిచేసి ఏదో ఒకరోజు ఆ స్థాయిని అందుకున్నారు అనడానికి ఎగ్జాంపుల్ చిరంజీవి గారండి. లాస్ట్ వర్డ్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్న మాటని నిజం చేసిన వ్యక్తి చిరంజీవి గారు. రైట్ సురేష్ గారు, నిజంగా మీరు ఒక సెలబ్రిటీ కంటే కూడా ఒక ఫ్యాన్ గానే ఈరోజు చిరంజీవి గారి గురించి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు అనుకున్న క్యారెక్టర్ డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ చిరంజీవి గారితో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విషయం నాకు చాలా బాగా నచ్చింది, డెఫినెట్ గా చేస్తానండి, వదిలే ప్రసక్తి లేదు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆయనతో పాటు కలిసి పనిచేస్తా. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాగే జనరేషన్స్ని ఇన్స్పైర్ చేస్తూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. చూసారు కదండి, కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 70 రోజులు 70 సంగతులు. ఈరోజు జెమినీ సురేష్ గారు మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. మరో గెస్ట్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.